హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో ఏ విధమైన సాఫ్ట్వేర్ అవసరం లేకుండా జేపీఈజీ ఫార్మాట్లో ఉన్న ఫొటోస్ని పీడిఎఫ్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మన దగ్గర ఒక గూగుల్ అకౌంట్ ఉండాలి. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో గూగుల్ యాప్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో డ్రైవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు మీ బ్రౌజర్లో గూగుల్ యాప్స్లో డ్రైవ్ కనిపించకపోతే సెర్చ్ బార్లో గూగుల్ డ్రైవ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ లింక్ గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. చూజ్ అన్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇందులో ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫైల్స్ అన్నీ కూడా నేను గతంలో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసిన ఫైల్స్ ఇవి. వీటి టాపిక్ వదిలేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ప్లస్ న్యూ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఫైల్ అప్లోడ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేయాలనుకున్న ఫోటో ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళండి. నేను కన్వర్ట్ చేయాలనుకున్న ఫోటో డెస్క్టాప్ మీద ఉంది, సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో 1 అని కనిపిస్తున్న ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. డౌన్లో ఉన్న ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను. ఫైల్ అప్లోడ్ అయింది. 1 అప్లోడ్ కంప్లీట్ అని చూపిస్తుంది. మనం అప్లోడ్ చేసిన 1 జేపీజీ ఫైల్ ఇక్కడ చూపిస్తుంది. ఫోటోపై క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది. మీరు కన్వర్ట్ చేయాలనుకున్న ఫోటో అదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోపై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఓపెన్ విత్ పై క్లిక్ చేయండి. ఇందులో గూగుల్ డాక్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోటో గూగుల్ డాక్స్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టాప్లో లెఫ్ట్ సైడ్లో ఫైల్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో పీడిఎఫ్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఫోటో పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ అయి కనిపిస్తుంది. క్లిక్ చేయగానే జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఫోటో పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్లో ఫోటో కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఫోటోని పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో పీడిఎఫ్ ఫైల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లోను మరియు ఎండ్ స్క్రీన్స్లోను కార్డ్స్లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వల్ల లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.